అందరికీ నమస్కారం. కొత్త క్రైమ్ కథలోకి స్వాగతం. ఈ కథ పేరు ధర్మయుద్ధం. రచన ఎం ఉదయభాను గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? బొంబాయి సిటీ హాస్పిటల్ మార్చురీ వద్ద రాత్రి డ్యూటీలో ఉన్నాడు శంభు. ఎంతటి గుండె ధైర్యం ఉన్న వారికైనా మార్చురీలోకి వెళ్ళాలి అంటే గుండె దడగానే ఉంటుంది. అలాంటి మార్చురీ వద్ద నైట్ డ్యూటీ చేయాలంటే గుండెలు తీసిన బంటైనా ఉండాలి. అలాంటి గుండెలు తీసిన బంటే శంభు. స్టూల్ మీద కూర్చుని బీడీ కాలుస్తున్నాడు శంభు. అలాంటి వేళ దూరంగా ఒంటరిగా స్ట్రెచ్చర్ని తోసుకుంటూ కాలియా దడదడా స్ట్రెచ్చర్ చప్పుడు వింటూనే అటువైపు తల తిప్పి చూశాడు శంభు. ఏంటి ఈ రాత్రివేళ కొత్త అడ్మిషనా కాలియా? పరాచికాలాడాడు శంభు. ఏం అడ్మిషనో ఏమో బాబు, ఈ శవాలు డ్యూటీ చేయలేక చస్తున్నాననుకో. మధ్యాహ్నం అనగా పోయాడు ఈ శర్మాజీ. ఇంతసేపు బంధువులు వచ్చి ఈ శవాన్ని తీసుకెళ్తారేమోనని ఎదురు చూశాను. ఎక్కడ వాళ్ళు వస్తున్న జాడ కనపడలేదు. అందుకే ఇక్కడే బస, ముందు తలుపుతి అన్నాడు కాలియా. మార్చురీ తలుపు తెరవగానే జిబ్బుమంటూ చలిగాలి మొహానికి కొట్టింది. స్ట్రెచ్చర్ని దోసుకుంటూ పక్క గోడవారుగా ఉంచాడు కాలియా. 1 డజన్ శవాలు ఆ హాల్లో ఉన్నాయి. తెల్లటి గుడ్డలు కప్పి ఉన్నాయి వాటిపైన. శంభు హాల్ బయట కూర్చునున్నాడు. కాలియా శర్మాజీ శవం పైన గుడ్డ కప్పుతూ తల పక్కకి తిప్పి చూశాడు. అంతే, అతడి పై ప్రాణం పైనే పోయినట్టు అనిపించింది. అతని పక్కనే ఉన్న స్ట్రెచ్చర్ పైన ఉన్న శవం ఒక్క ఉదుటున లేచి కూర్చుంది. కాలియా సర్వశక్తులు కూడదీసుకొని కెవ్వుమని కేక వేశాడు. ఆ కేక వింటూనే హాల్లోకి పరిగెత్తుకొచ్చాడు శంభు. అక్కడ దృశ్యం చూస్తూనే అతడికి విషయం అర్థమైంది. లేచి కూర్చున్న శవం దగ్గర చేరి బలంగా గుండెల మీద ఒక్క గుద్దు గుద్దాడు. వెంటనే శవం విరుచుకు పడిపోయింది. పిరికి సన్నాసి, ఒక్కోసారి శవంలోని గ్యాస్ వల్ల శవాలు అలా లేచి కూర్చుంటాయి. ఒక్క క్షణం నేను రావడం ఆలస్యమైతే నువ్వు చచ్చి శవం అయి ఉండేవాడివి. పద పద అంటూ కాలియాను మార్చురీలో నుండి బయటికి లాక్కొచ్చాడు శంభు. మొన్నాడు ఉదయము మృతుడు శర్మాజీ తాలూకు బంధువులు మార్చురీకి చేరుకుని డిశ్చార్జ్ తాలూకు కాగితాలు శంభు చేతిలో ఉంచి శవం గురించి వాకప్ చేశారు. శంభు గబగబా మార్చురీకి వెళ్ళి రాత్రి శర్మాజీని ఉంచిన స్ట్రెచ్చర్ దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆశ్చర్యంగా స్ట్రెచ్చర్ ఖాళీగా ఉంది. వెంటనే అక్కడ మిగతా స్ట్రెచ్చర్లపై ఉన్న శవాలన్నిటినీ పరిశీలించాడు. వాటిలో శర్మాజీ శవం కనిపించలేదు. అయ్య బాబోయ్, శవం మాయమైంది, శవం మాయమైంది అంటూ అరవసాగాడు శంభు. అందరూ అతన్ని ఒక పిచ్చివాడిని చూసినట్టుగా చూడసాగారు. ఆ వార్త విన్న వెంటనే ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు, నర్సులు, కాంపౌండర్లు అందరూ భయపడసాగారు. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ మిశ్రా తన రూమ్కి నర్సు రీటాని పిలిచాడు. ఇంకా రోగుల సేవ అవలేదా? నీకోసం అలమటించే ఈ దాసుణ్ణి కనకరించవా అన్నాడు నాటక పక్కీలో. మీ రోగం ఏదో చెప్పండి, ఘాటైన మందిస్తా అంటూ వగలు ఒలికిస్తూ మిశ్రా పక్కనే చేరింది. నా రోగం ఏంటో నీకు బాగా తెలుసు. ఆ రోగానికి ఇవ్వాల్సిన మందు ఇక్కడుంది అంటూ రీటా బుగ్గలపై ముద్దు పెట్టుకున్నాడు. రీటా అభ్యంతరం చెప్పలేదు. సరికదా, నడి వయసులో ఉన్న డాక్టర్ని కౌగిలించుకుంది. ఇద్దరూ అలా రసపట్టులో ఉండగా కిర్రుమని తలుపు తెరిచిన చప్పుడు అవ్వగానే డాక్టర్ ఉలిక్కి పడుతూ, రీటా, తలుపు గడియబెట్టలేదా? ఎవరది? పర్మిషన్ లేకుండా తోసుకుంటూ వస్తున్నారు అంటూ తెరుచుకున్న తలుపు వైపు చూశాడు. డాక్టర్ గుండె ఆగినంత పనైంది. క్రితం రాత్రి మరణించిన శర్మాజీ శవం తన వైపు అడుగులేస్తూ రావడం కనిపించింది. రీటా కూడా ఆ శవాన్ని చూడగానే వెనక వైపు ద్వారం గుండా పరిగెత్తింది. ఉదయము మాయమైన శవం ఇలా తమ వైపుకు అడుగులేస్తూ రావడం చూసిన మిశ్రా భయంతో వణికిపోయాడు. నేరుగా శవం వడివడిగా అడుగులేస్తూ వచ్చి తన 2 చేతులతో మిశ్రా గొంతును ఒడిసి పట్టుకుంది. అంతే, డాక్టర్ మిశ్రా శవంగా మారిపోయాడు. మర్నాడు ఉదయం ముంబై నగరంలోని అన్ని టీవీ ఛానళ్లలోనూ వార్తాపత్రికల్లోనూ నడిచొచ్చిన శవం శీర్షికన రకరకాల కథనాలు వెలుగు చూశాయి. ఎస్ఐ దేవధర్ తన పోలీస్ బృందంతో సిటీ ఆసుపత్రికి చేరుకున్నాడు.
డాక్టర్ మిశ్రా శవం పక్కనే అంతకుముందు రోజు మాయమైన శర్మాజీ శవం కూడా పడి ఉంది. సరిగ్గా 10 రోజుల క్రితం డాక్టర్ బారువా మరణం కూడా ఇదే విధంగా అంతకుముందు రోజు మరణించిన ఒక వ్యక్తి శవం వల్లే జరిగింది. ఇలా శవాలు అదృశ్యమవడం, మళ్ళీ మర్నాడు తమకు వైద్యం చేసిన డాక్టర్లను అంతమొందించడం అంతా మిస్టరీగా ఉంది. డాక్టర్ మిశ్రాను అతను సరిగ్గా శర్మాజీకి ట్రీట్మెంట్ చేయనందుకు శర్మాజీ కొడుకు అనిల్ ఈ దారుణం చేసి ఉండొచ్చు అని ఆసుపత్రి ఉద్యోగుల అనుమానం వెలువచ్చారు. ఎస్ఐ దేవదర్ విచారణలో కొంతమంది ఈ ఆసుపత్రికి మందులు సరఫరా చేసే అవినాష్ ఆర్డర్లని క్యాన్సిల్ చేసినందువల్ల డాక్టర్ను పగతో ఎలా మట్టుబెట్టి ఉండొచ్చు అని అనుకున్నారు కొందరు. ఎస్ఐ హాస్పిటల్ చుట్టూ గట్టి నిఘా ఏర్పాటు చేసి మందులు సప్లై చేసే అవినాష్ను, శర్మాజీ కొడుకు అనిల్ను విచారణకు గాను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాడు. సిటీ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో బెడ్ పైన పేషెంట్ యాదవ్ పరిస్థితి విషమంగా ఉంది. చుట్టూ 4 జూనియర్ డాక్టర్లు సమీర్, జీవన్, అనురాగ్, సుష్మాలు యాదవ్ను ప్రాణాపాయ స్థితి నుంచి ఎలా కాపాడాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఆపరేషన్ చేయడం తప్పనిసరి అన్నాడు సమీర్. నిజమే, కానీ ఇప్పటికిప్పుడు ఎవరు ఆపరేషన్ చేస్తారు? అనుమానం వెలుబుచ్చాడు జీవన్. పోనీ మనమే ఈ ఆపరేషన్ చేద్దాం ఉత్సాహంగా అన్నాడు అనురాగ్. నీకు పిచ్చిగాని లేచిందా? మనం ఇంకా జూనియర్ డాక్టర్లం మాత్రమే. జరగరానిదేదైనా జరిగింది అంటే మనం కటకటాల వెనక్కి చేరాల్సిందే వారిస్తున్నట్టుగా అంది లేడీ డాక్టర్ సుష్మా. మరి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ పేషెంట్ని ఇలా వదిలేయవలసిందేనా? బాధగా అన్నాడు సమీర్. ఎందుకు? నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్ సూదును పిలుద్దాం అన్నాడు జీవన్. ఆయన సీనియర్ డాక్టర్, పిలవగానే అంత సులభంగా వస్తాడా? సందిగ్ధం వ్యక్తం చేశాడు అనురాగ్. సీనియర్ అయినా జూనియర్ అయినా రోగిని బ్రతికించడం అతని విధి. మీ అందరికీ భయంగా ఉంటే చెప్పండి, నేను వెళ్ళి పిలుచుకొస్తాను అంటూ వాళ్ళ సమాధానానికి ఎదురు చూడకుండా డ్యూటీ డాక్టర్ రూమ్ వైపు పరిగెత్తింది సుష్మా. 2-3 సార్లు కాలింగ్ బెల్ నొక్కినా ఎలాంటి సమాధానం రాకపోవడంతో చేతులతో తలుపును దబదబా బాదింది సుష్మా. ఎవరది? ఇంత రాత్రి వేళ తలుపు తట్టేది? బుద్ధి లేదు అంటూ విసుక్కుంటూ తలుపు తీశాడు డాక్టర్ సూద్. సుష్మాను చూసి, ఏమైంది? ఎవరైనా మినిస్టర్ గారు వచ్చారా? ఎందుకు నన్ను డిస్టర్బ్ చేశావు? కోపంగానే అడిగాడు. అది కాదు సార్, యాదవ్ అనే పేషెంట్ కండిషను క్రిటికల్గా ఉంది, అందుకే తప్పనిసరి మిమ్మల్ని లేపాల్సి వచ్చింది సంజయ్షిగా చెప్పింది సుష్మా. ఇంతలో డాక్టర్ ఉన్న గదిలో గాజుల గలగలల చప్పుడు వినిపించింది సుష్మాకు. ఇదా మీరు చేస్తున్న రాచకార్యం అంది వేటకారంగా. తన గుట్టు బయటపడిపోతుందని గతుక్కుమన్నాడు డాక్టర్ సూద్. అయినా బెంకంగా సరే పద అంటూ అయిష్టంగా సుష్మ వెంట ఆపరేషన్ థియేటర్కు బయలుదేరాడు. ఆపరేషన్ బెడ్పై ఉన్న పేషెంట్ యాదవ్ను అన్యమనస్కంగానే పరీక్షించాడు. అలా ఒక 10 నిమిషాలు టైం వేస్ట్ చేయడంతో యాదవ్ కాస్త కళ్ళు మూశాడు. జూనియర్ డాక్టర్ల 4 కళ్ళు అరుణిమల అయ్యాయి. పిడికిళ్ళు బిగించి మిన్నకుండిపోయారు వాళ్ళు. టూ లేట్, ప్రాణం పోయింది, మార్చరీలో పడేయండి అంటూ చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు డాక్టర్ సూద్. ఆరుబయట హోరున వర్షం కురుస్తోంది. సూద్ తన రూమ్లో పడుకొనున్నాడు. హఠాత్తుగా ఆ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. ఎవరు అంటూ తల తిప్పి చూశాడు సూద్. యాదవ్ శవం తన వైపు నడిచి రావడం కనిపించింది. ప్రాణ భయంతో కెవ్వని కేకేశాడు. అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. సూద్ మెడను ఒడిసి పట్టుకుంది యాదవ్ శవం. క్షణాల్లో గుండెలు అవిసేలాగా అరుస్తూ ప్రాణాలు వదిలాడు డాక్టర్ సూద్. డాక్టర్ కేక వింటూనే ఆసుపత్రి చుట్టూ గస్తీ తిరుగుతున్న పోలీసులు డాక్టర్ గదిలోకి చేరుకున్నారు. ఆ వెంటనే ఎస్ఐ దేవదార్ కూడా అక్కడికి వచ్చారు. డాక్టర్ సూద్ మృతదేహం పక్కనే యాదవ్ శవం కూడా పడి ఉంది. జూనియర్ డాక్టర్లు, ఇతర సిబ్బంది కూడా అక్కడ గుమికూడి ఉన్నారు. ఎస్ఐ దేవదార్ అక్కడున్న 2 శవాల్ని నిశితంగా పరిశీలించాడు. ఆసుపత్రి బయట వర్షం పడుతుండడం వల్ల బయట ఆవరణంతా బురదగా ఉంది. అక్కడ గుమిగూడి ఉన్న అందరి కాళ్లను పరిశీలించాడు.
అందరి కాళ్లకు బురద అంటి ఉంది. కానీ యాదవ్ శవం కాళ్ళు మాత్రం ఏమాత్రం తడి అంటకుండా నీట్గా ఉన్నాయి. మార్చురీ నుంచి డాక్టర్ రూమ్కు రావాలంటే నేల మీదుగా నడిచి రావాల్సిందే. బురద అంటకుండా రావడం అసాధ్యం. ఆ కోణంలో తీవ్రంగా ఆలోచించాడు ఎస్ఐ. అతడికి చాలా వరకు విషయం అర్థమైపోయింది. డాక్టర్ సూద్ శవాన్ని పోస్ట్ మార్టంకు పంపించి అక్కడున్న అందరి వేలిముద్రలు సేకరించాడు. పోలీస్ స్టేషన్లో అందరూ సమావేశమై ఉన్నారు. ప్రెస్, టీవీ, మీడియా అందరూ ఎస్ఐ దేవదర్ ఏం చెప్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎస్ఐ దేవదర్ జూనియర్ డాక్టర్ల వైపు తిరిగి, చెప్పండి, ఎందుకు ఈ దారుణం చేశారు? శవం నడిచి రావడం అసాధ్యమైన విషయం. మీరే శవం వెనకాల ఉండి అంటే శవాన్ని మీ కాళ్లపై నిల్చోబెట్టుకుని నడిపించారు. శవానికి పెద్ద గౌన్ లాంటి వస్త్రం ఉండడం వల్ల శవం వెనుక ఉన్న మిమ్మల్ని ఎవ్వరూ చూడలేదు. హత్య జరగగానే శవాన్ని అక్కడే పడేసి వెళ్ళిపోయారు. డాక్టర్ సూద్ గొంతు మీది వేలిముద్రలు యాదవ్ వేలిముద్రలతో మ్యాచ్ అవ్వలేదు. ఆ గొంతు మీద వేలిముద్రలు సమీర్వి అంటూ ఇంకా ఏదో చెప్పబోతుంటే సమీర్, ఆగండి సార్, ఇంతవరకు వచ్చాక అసలు కారణం చెప్పకపోతే మా ప్రయత్నం వృధా అవుతుంది. ఈ సీనియర్ డాక్టర్లు బార్వా, మిశ్రా, సూదులు దయాగుణం లేని డాక్టర్లు. పేదల ప్రాణాలంటే చులకన భావం. తమ నిర్లక్ష్యంతో ఎంతోమంది రోగుల మరణానికి కారకులయ్యారు. వాళ్లకు బుద్ధి చెప్పాలనే శవాలను అడ్డం పెట్టుకుని కొందరికైనా కనువిప్పు కలగాలని ఈ ధర్మయుద్ధం చేశా. నేను హత్య చేశా కానీ నేరం చేయలేదు అంటూ చేతులు ముందుకు చాచాడు సమీర్. సమీర్తో పాటు జీవన్, అనురాగ్, సుష్మలను కూడా అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన కథల్ని తప్పకుండా వినండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు తెలియచేయండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.